దేశవ్యాప్తంగా లాక్డౌన్ అనేది దశల వారీగా లిఫ్ట్ చేయడం అనేది జరుగుతూ ఉంది. అలాగే ఇప్పటి వరకు పూర్తిగా వర్క్ ఫ్రమ్ హోమ్, పూర్తిగా హోమ్ బౌండ్ ఉన్న వాళ్ళందరూ కూడా నెమ్మదిగా కొందరైనా వర్క్కి వెళ్ళటం అనేది స్టార్ట్ చేశారు. ఇలాంటి నేపథ్యంలో అసలు ఈ వర్క్ ప్లేస్లో ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అనేది అందరూ తెలుసుకోవటం ముఖ్యం. మీరు ఎంప్లాయర్స్ అయి ఉండొచ్చు, ఎంప్లాయీస్ అయి ఉండొచ్చు, చిన్న బిజినెసెస్లో అంటే స్టోర్స్ నడిపే వాళ్ళు కానీ ఎవరైనా అయి ఉండొచ్చు. ఈ ప్రికాషన్స్ అనేది స్మాల్ బిజినెసెస్ దగ్గర నుంచి పెద్ద కార్పొరేట్ ఆఫీసెస్ వరకు కూడా ఎంతో ముఖ్యమైన ప్రికాషన్స్. గవర్నమెంట్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వెబ్సైట్లో క్లియర్గా గైడ్లైన్స్ అనేది రిలీజ్ చేసింది. ముఖ్యంగా వర్క్ ఫ్రమ్ హోమ్ ఈ వర్కర్స్ని వెనక్కి పిలిచేటప్పుడు ఎంప్లాయీస్ బాధ్యత ఏంటంటే, ఎవరైనా 65 సంవత్సరాల వయసు పైబడినా కానీ, లేదంటే ప్రెగ్నెంట్ ఉమెన్ కానీ, లేదంటే దీర్ఘకాలిక జబ్బు నుండి కొంచెం సివియర్ జబ్బులు ఉన్న వాళ్ళని వీలైనంత మటుకు వారికి ఇంటి నుంచి వర్క్ చేసే అవకాశం ఉందా అనేది ప్రయారిటీగా ఆలోచించాలి ఎంప్లాయర్స్ అందరూ కూడా. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో వారిని వర్క్ ప్లేస్కి వచ్చే సిచ్యుయేషన్ కనుక వచ్చినట్లయితే వారిని తక్కువ రిస్క్ ఉండే ప్రదేశాల్లో ఎంప్లాయ్ చేయడం మంచిది. అంటే ఎలాంటి లొకేషన్స్లో వాళ్ళు కూర్చుంటున్నారు, ఎలాంటి వర్క్ ఎక్కువ మందికి ఎక్స్పోజ్ అయ్యే ప్లేసెస్లో వారు ఉండకుండా అలాంటి జాగ్రత్త తీసుకుంటే మంచిది. ఇక మిగిలిన వారి గురించి, అందరూ వర్క్కి వచ్చినప్పుడు అట్ ద ఎంట్రన్స్ అంటే ఎంట్రన్స్ దగ్గర ద్వారం దగ్గరే కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి. మొట్టమొదటి ఏంటంటే, మాస్క్ లేని వారు ఎవ్వరూ కూడా వర్క్ ప్లేస్లోకి సాధారణంగా అలౌ చేయకూడదు. కొన్ని స్పేర్ మాస్క్స్ అవి పెట్టుకున్నట్లయితే అది ఇవ్వటానికి కూడా అవకాశం ఉంటుంది. ఇక రెండవది, ఎవరికైనా కోవిడ్-19 సిమ్టమ్స్ ఉన్నాయా అంటే, మనం ముందు ఇది వరకు చెప్పుకున్నట్లుగానే జ్వరం కానీ, సోర్ థ్రోట్ కానీ, కొన్ని రోజుల నుంచి రన్నీ నోస్, ఒళ్ళు నొప్పులు, ఒంట్లో బాగోకపోవటం, నలతగా అనిపించడం, ఇలాంటివి ఏమైనా ఉంటే ద్వారం దగ్గరే ఆపేసి వారిని ఇంటికి పంపించేయటం బెటరు. ఈ అవేర్నెస్ ఎంప్లాయీస్ అందరిలో క్రియేట్ చేయవలసిన బాధ్యత కూడా ఎంప్లాయర్స్ మీద ఉంటుంది. టైం టు టైం అవేర్నెస్ పోస్టర్స్, అలాగే ఈ హెల్త్ అవేర్నెస్ టాక్స్ కానీ ఇలాంటివి చెప్పటం మూలంగా వారు కనీసం వర్క్ ప్లేస్ దాకా వచ్చి రిస్క్ తీసుకునే బదులు ఇంట్లోనే ఉండి ఎంప్లాయర్కి నోటిఫై చేయడానికి కుదురుతుంది వారికి ఒంట్లో బాగాలేదు అని. ఇంకొక జాగ్రత్త ఏంటంటే, ఎంట్రన్స్ దగ్గర టెంపరేచర్ స్క్రీనింగ్ అండ్ మానిటరింగ్ అనేది కంపల్సరీ అని గవర్నమెంట్ ఆదేశాలు ఇచ్చింది. ఇదేంటి అంటే, నాన్ కాంటాక్ట్ థర్మోమీటర్తో ప్రతి ఎంప్లాయీకి కూడా టెంపరేచర్ చెక్ చేయటం. ఒకవేళ వారికి కొంచెం టెంపరేచర్ ఎక్కువ ఉన్నా కూడా ఇది వన్ ఆఫ్ ద కోవిడ్ సిమ్టమ్స్ అంటే కోవిడ్ లక్షణాల్లో ఇది జ్వరం అనేది ఒక లక్షణం కాబట్టి 100 degrees ఫారెన్హీట్ కన్నా ఎక్కువ ఉన్న 38.3 degrees సెల్సియస్ కన్నా ఎక్కువ ఉన్నా కూడా వారిని అక్కడే జాగ్రత్తగా కొన్ని జాగ్రత్తలు తీసుకుని వారికి మాస్క్ ఇచ్చి ఇంటికి పంపించేయటం అనేది మంచిది. అలాగే ఒకవేళ సిమ్టమ్స్ ఎక్కువ అవుతున్నట్టయితే డాక్టర్ని సంప్రదించమని కూడా సలహాలు ఇచ్చి ఇంటికి పంపించవలసి వస్తుంది. అయితే ఈ టెంపరేచర్ స్క్రీనింగ్ గురించి మాట్లాడేటప్పుడు, టెంపరేచర్ స్క్రీనింగ్ అనేది కేవలం ఒక మెజరే తప్ప ఈ సోషల్ డిస్టెన్స్కి కానీ, మాస్క్కి కానీ, లక్షణాలు ఉన్న వాళ్ళని అక్కడ ఆపేయటానికి కానీ సబ్స్టిట్యూట్ కాదు. ఇక ఇంకొక విషయం, ఒకసారి వర్క్ ప్లేస్లోకి ఎంటర్ అయిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కడైనా క్యూలు ఉండే దగ్గర అంటే కెఫెటేరియా దగ్గర కానీ, కామన్గా ఎక్కడైతే గ్యాదర్ అవుతూ ఉంటారో అలాంటి ప్రదేశాల్లో మార్కింగ్ అనేది చేసి ఇద్దరు వ్యక్తుల మధ్య కనీసం 6 అడుగుల దూరం ఉండేటట్టు మార్క్ చేసి అందరూ కూడా ఎంప్లాయీస్ ఆ పద్ధతి పాటించేటట్టు చూడటం మూలంగా సోషల్ డిస్టెన్సింగ్ అనేది కుదురుతుంది. ఇక సెట్ ప్లేసెస్లో వాళ్ళు కూర్చోవటం అనేది సాధారణంగా ఉంటుంది కాబట్టి 2 ప్లేసెస్ మధ్యలో కనీసం 6 అడుగుల దూరం ఉండేటట్టు ఉండటం, వీలైతే ఎవరి పేరుకి వారికి డిజిగ్నేటెడ్ ప్లేస్ ఇవ్వటం. అంటే ఒక ఎంప్లాయీ రోజు ఒకే ప్లేస్లో కూర్చునేటట్లు చూడటం, వారు ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి మారకుండా ఉండేటట్టు చూడటం, ఇవన్నీ ఇంకా కొన్ని మెజర్స్ అన్నమాట. ఇక కెఫెటేరియా కానీ అంటే మీల్ టైమింగ్స్ అనేవి కూడా స్టాగర్డ్ మీల్ టైమింగ్స్ అంటారు. అంటే ఒకవేళ మీకు 80 మెంబర్స్ కనుక 80 మంది ఎంప్లాయీస్ ఉంటే 40 మందికి ఒక టైంలోనూ, మిగిలిన 40 మందికి ఇంకో టైంలోనూ లంచ్ టైం కనుక ఇచ్చినట్లయితే ఒక్కసారి ఓవర్ క్రౌడింగ్ అంటే జనసాంద్రత అనేది ఆ కెఫెటేరియాలో గ్రూప్ లాగా ఉండటం అనేది తగ్గుతుంది. 12 to 1 ఒకళ్ళు, 1 to 2 ఇంకో మిగిలిన 40 మంది, అలా స్టాగర్డ్ లంచ్ టైమ్స్ అనేది చాలా యూస్ఫుల్ అవుతాయి. ఒకవేళ మీకు ఆఫీస్లో కనుక షిఫ్ట్లు ఉన్నట్లయితే కొందరిని ఒక షిఫ్ట్లోనూ, కొందరిని ఇంకో షిఫ్ట్లోనూ, షిఫ్ట్కి మధ్య కనీసం ఒక 30 గంట కనుక టైం ఉన్నట్లయితే ఒకరికొకరికి ఎదురు పడకుండా ఉండటం, తక్కువ మందికి ఒక ఎంప్లాయీ ఎక్స్పోజర్ అనేది జరుగుతూ ఉంటుంది. ఇక ఎలివేటర్స్ ఉన్నట్లయితే ఎలివేటర్స్లో నెంబర్ ఆఫ్ పీపుల్ని లిమిట్ చేయండి. ఒక ఇద్దరు, ఆ ఎలివేటర్ వైశాల్యాన్ని బట్టి 2 ముగ్గురు అనేది నిర్ణయించి అంతవరకే లిమిట్ చేయాలి.
ఇక కామన్ ప్లేసెస్లో ఉండే మీ వర్కర్స్ అంటే రిసెప్షనిస్ట్ కానీ, ఎలివేటర్ ఆపరేట్ చేసే వ్యక్తి కానీ, అలాగే సెక్యూరిటీ పర్సన్ కానీ, వీరు సాధారణంగా యంగ్గా ఆరోగ్యంగా అంటే యుక్త వయస్కులు ఆరోగ్యంగా ఉన్న వారిని పెట్టడం మూలంగా కొంత రిస్క్ తగ్గించుకోవచ్చు. వృద్ధుల్ని కానీ, ప్రెగ్నెంట్ విమెన్ కానీ, దీర్ఘకాలిక జబ్బులు ఉన్న వాళ్ళని కానీ ఇలాంటి ప్రదేశాల్లో ఎట్టి పరిస్థితుల్లో పెట్టవద్దు. ఇక సాధారణంగా అందరూ వెళ్ళే ప్రదేశాలు రెస్ట్ రూమ్స్, బాత్రూమ్స్ దగ్గర, చేతులు కడుక్కునే సింక్ దగ్గర దీనికి ప్రత్యేకంగా క్లీనింగ్ విషయంలో శ్రద్ధ పెట్టాలి. అలాగే డెస్క్లు కూడా టైం టు టైం ప్రాపర్ డిస్ఇన్ఫెక్టెంట్తో టైం టు టైం సర్ఫేసెస్ అన్నీ క్లీన్ చేస్తూ ఉన్నట్లయితే కొంతవరకు ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి ఇన్ఫెక్షన్స్ సోకే ప్రమాదం తగ్గుతుంది. ఇక తప్పనిసరిగా ప్రతి ఎంప్లాయీకి వాటరు, సోపు అవైలబుల్గా ఆఫీస్ ప్రదేశాల్లో కంపల్సరీగా వాష్ బేసిన్, వాటర్ ఎప్పుడు అవైలబుల్గా ఉండటం, సోప్ అవైలబుల్గా ఉండటం అనేది చాలా ముఖ్యం. ఒకవేళ కనుక ఏదన్నా మధ్యలో ప్రతిసారి హ్యాండ్ వాష్ కుదరదు కాబట్టి కామన్గా ఉండే ప్రదేశాల్లో శానిటైజర్ అనేది అందుబాటులో ఉంచినట్లయితే టైం టు టైం వీరు హ్యాండ్ క్లీన్ చేసుకోవటానికి, హ్యాండ్స్ శుభ్రంగా ఉంచుకోవటానికి కుదురుతుంది. ఈ ప్రికాషన్స్ అన్నీ పాటించినట్లయితే కొంతవరకు వర్కర్స్ నుంచి ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి ఇన్ఫెక్షన్స్ సోకటం అనేది తగ్గుతుంది. ఇప్పుడు ఉన్న జాగ్రత్తల్లో కరోనా సమయంలో చిన్న చిన్న విషయాలకి మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా ఉంటేనే మంచిది. అయితే ఇంట్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ సక్రమంగా తీసుకుని దానికి పరిష్కారం లేనప్పుడు హాస్పిటల్కి వెళ్తే మంచిది. అయితే ఋతుస్రావం జరిగేటప్పుడు ఉండే పీరియడ్ పెయిన్, పొత్తి కడుపులో నొప్పి కానీ, హెవీనెస్ కానీ ఉన్న వాళ్ళకి వాళ్ళు రెగ్యులర్గా ఏదైనా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉన్న మెడికేషన్ ఇంతకుముందు తీసుకునే వాళ్ళైతే అవే తెప్పించుకొని వాడుకోవచ్చు. కొంతమంది మెఫ్టాల్ స్పాస్ వాడతారు, కొంతమంది డ్రోటావెరిన్ వాడతారు, కొంతమంది డ్రోటా ఎంఎఫ్ అని వాడతారు, కొంతమంది ఎసిక్లో స్పాస్ అని వాడతారు. ఇలా రకరకాల మెడిసిన్స్ ఆల్రెడీ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉన్నవి కనుక ఉన్నట్టయితే ఇప్పుడు అవి వాడుకోవచ్చు. అయితే కారణాలు వాళ్ళకి తెలియాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ ఎండోమెట్రియోసిస్ పెయిన్ ఉంటే తరచుగా ప్రతి నెల ఈ ఇబ్బంది అనేది ఉంటుంది. వాళ్ళకి ఖచ్చితంగా పెయిన్ కిల్లర్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి, వాళ్ళకి వాడుకోవచ్చు. ఫైబ్రాయిడ్స్ ఉన్న వాళ్ళకి కూడా ఈ అధిక రక్తస్రావము, దాని తర్వాత దాంతోపాటు నొప్పి ఉండే అవకాశం ఉంటుంది. వాళ్ళల్లో కూడా ఈ ట్రానెక్స్మిక్ యాసిడ్, మెఫెనమిక్ యాసిడ్ కాంబినేషన్ ట్యాబ్లెట్స్ కూడా డాక్టర్స్ రాస్తూ ఉంటారు. వాళ్ళ ఓల్డ్ ప్రిస్క్రిప్షన్ మళ్ళీ వాళ్ళు వాడుకునే అవకాశం వాళ్ళకు ఉంటుంది. అయితే అలాంటి పాత ప్రిస్క్రిప్షన్ లేని వాళ్ళు కొంచెము పొత్తి కడుపు మీద హాట్ వాటర్ బ్యాగ్ లాంటిది ఏదైనా కొంచెం కాపడం పెట్టుకోవడము, కొంచెము బ్యాక్ కూడా సేమ్ కాపడం లాంటిది పెట్టుకోవడము. అది హాట్ వాటర్ బ్యాగ్ అయినా అవ్వచ్చు, వామ్ వాటర్ ఒక రబ్బర్ బ్యాగ్లో పోసేసి మూతపెట్టి అది కాపడమైనా పెట్టుకోవచ్చు, లేకపోతే ఉప్పు అయినా సరే వేడి చేసి గుడ్డలో కట్టి కూడా కాపడం పెట్టుకోవచ్చు. ఈ వేడి తీవ్రత ఎక్కువ లేకుండా వామ్గా ఉండేది కనుక మనం పెట్టినట్టు అయితే అది కొంచెం పెయిన్ రిలీఫ్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. దాంతోపాటు కాన్స్టిపేషన్ లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, మోషన్ సరిగ్గా వెళ్ళని వాళ్ళు మట్టుకు కాన్స్టిపేషన్ రిలీవ్ అయ్యేలాగా కొంచెం హై ఫైబర్ ఫుడ్, కొంచెం వాటర్ మంచిగా తీసుకోవడము లాంటివి తీసుకుంటే ఈ కాన్స్టిపేషన్ వల్ల వచ్చే పెయిన్ కూడా బాగా తగ్గిపోతుంది. మోషన్ అది నార్మల్గా ఉండి పొత్తి కడుపు నొప్పి ఇలా వేడి కాపడంతో కొంచెం తగ్గినట్టు అయితే దాని ద్వారా చాలా ఉపశమనం దొరుకుతుంది. అయితే ఒకవేళ ఇలాంటి పెయిన్స్ వాళ్ళకి క్రానిక్ బ్యాక్ ఏక్ కానీ, లోవర్ అబ్డామినల్ పెయిన్ కానీ ఉన్న వాళ్ళు మట్టుకు ఖచ్చితంగా లాంగ్ రన్లో ఈ కరోనా సమస్య అంతా తీరిపోయిన తర్వాత ఒకసారి వెళ్ళి స్కానింగ్ చేయించుకుని దానికి ఏ కారణం చేత వస్తుందో చూసుకుని మెడికేషన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ డిస్మెనోరియా అంటాము, ఎప్పుడైతే పెయిన్ఫుల్ పీరియడ్స్ని డిస్మెనోరియా అంటాము. డిస్మెనోరియాలో టైప్స్ ఉంటాయి. స్పాస్మోడిక్ డిస్మెనోరియా ఉంటుంది, కంజెస్టివ్ డిస్మెనోరియా ఉంటుంది. ఈ రెండు కారణాలకి రెండు వేరే వేరే ట్రీట్మెంట్స్ ఉంటాయి. దానిని కనుక్కునే దానికి ట్రీట్మెంట్ అనేది రాయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. అందుకే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉన్న మెడికేషన్స్ మట్టుకు 1 నెల 2 నెలలు ఇంకో వాడుకున్న నష్టం లేదు. అయితే ప్రిస్క్రిప్షన్ లేని వాళ్ళ మట్టుకు ఖచ్చితంగా ఇవాల్యుయేషన్కి వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఇంట్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు మీరు తీసుకోవచ్చు. అదే విధంగా అతిగా ఎక్కువగా పెయిన్ ఉన్నా, ఎక్కువగా బ్లీడింగ్ ఉన్నా ఖచ్చితంగా మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే అప్పుడప్పుడు మిస్క్యారేజెస్లో కూడా ఓవర్ బ్లీడింగ్ ఉండొచ్చు, అప్పుడప్పుడు ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీస్లో కూడా కడుపు నొప్పి రావచ్చు. జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. పర్వాలేదు అని అనుకున్న నొప్పికి మట్టుకు మీరు ఇలాంటి ఇంట్లో చిట్కాలు లాంటివి వాడుకోవచ్చు. ఎక్కువగా పెయిన్ ఉన్నా, ఒకవైపు పెయిన్ ఉన్నా, ఇలాంటిది పెయిన్తో కళ్ళు తిరిగినట్టు అనిపించిన, లో బీపీ లాంటి సమస్యలు ఏదైనా వచ్చిన మట్టుకు ఖచ్చితంగా హాస్పిటల్కి వెళ్ళాలి.
మనకి ఇప్పటి వరకు జరిగిన అధ్యయనాలన్నింటి ప్రకారం తల్లి పాలలో ఇంతవరకు వైరస్ని గుర్తించడం అనేది జరగలేదు. అంటే తల్లి పాలలోకి వైరస్ ప్రవేశించదు అని అర్థం. అందుకని ఏంటంటే తల్లి తప్పనిసరిగా బిడ్డకి పాలివ్వచ్చు. అయితే ఏంటంటే తల్లి తను ఇంతకుముందు తీసుకుంటున్న జాగ్రత్తలన్నీ కూడా ఇప్పుడు బిడ్డ పుట్టిన తర్వాత తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు తల్లి పక్కనే బిడ్డను పెడతారా అదే రూమ్లో, కొంతసేపటి పాటు విడిగా ఉంచుతారా, తల్లికి ఒకవేళ వైరస్ పాజిటివ్ ఉంటే బిడ్డను ఏం చేస్తారు, ఇవన్నీ కూడా తర్వాత మెదిలే ప్రశ్నలు. ఇది కూడా హాస్పిటల్ పాలసీని బట్టి ఉంటుంది. ఏసీఓజీ గైడ్లైన్స్ ప్రకారం, అంటే అమెరికన్ కాలేజ్ వారి గైడ్లైన్స్ ప్రకారం అయితే కొంత సమయం పాటు బిడ్డను విడిగా ఉంచి బిడ్డకు పరీక్షలన్నీ అయ్యే వరకు విడిగా ఉంచి ఆ తర్వాతనే నిర్ణయం తీసుకోవటం అనేది రికమెండ్ చేస్తారు. కానీ మన వంటి దేశాల్లో ఏంటంటే తల్లి పాలు అనేది బిడ్డకి అత్యంత ముఖ్యం. అందుకని మనకి యూనిసెఫ్, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇవన్నీ కూడా మనకి సూచించేది ఏమిటి అంటే బిడ్డ తల్లితో పాటే రూమ్లో కానీ తగిన దూరంలో, అంటే 6 అడుగులు కనీసం దూరం పాటించాలి, విడిగా ఉయ్యాలలో ఉంచటం మంచిది. బిడ్డకి తల్లికి కరోనా పాజిటివ్ ఉన్నా కూడా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ బిడ్డకి చనుబాలు ఇవ్వటమే క్షేమం. ఎందుకంటే తల్లి పాల వలన ఉండే లాభాలు ఎన్నో రెట్లు ఎక్కువ ఈ వైరస్ వలన వచ్చే ఇబ్బందులు, వైరస్ ట్రాన్స్మిట్ అవ్వడం కంటే. అందుకని తప్పనిసరిగా అసలు పాజిటివ్ ఉన్నా నెగిటివ్ ఉన్నా కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ, అంటే బిడ్డని దూరంలో ఉంచటం, విడిగా పడుకోబెట్టడం తన పక్కన వేసుకోకుండా, తర్వాత పాలిచ్చేటప్పుడు బిడ్డకి స్నానం చేయించేటప్పుడు, ఎత్తుకునేటప్పుడు మాస్క్ తను తప్పనిసరిగా ధరించటం. ఇక్కడ గమనించాల్సింది ఇంకో విషయం, ఎప్పుడు బిడ్డకి మాస్కులు కట్టడానికి ట్రై చేయొద్దు దయచేసి. ఎందుకంటే ఇది చాలా ప్రమాదం. బిడ్డకు ఊపిరాడక సడన్ ఇన్ఫెంట్ డెత్ సిండ్రోమ్ అని ఉయ్యాల్లో చనిపోయే అవకాశాలు ఎక్కువైపోతాయి. అందుకని మీరందరూ మాస్కులు ధరిస్తే బిడ్డకి మాస్క్ వేయాల్సిన అవసరమే లేదు, దూరంలో ఉంచితే చాలు. తర్వాత బిడ్డను ముట్టుకునేటప్పుడు, ఎత్తుకునేటప్పుడు గ్లౌస్ ధరించి, స్టెరైల్ గ్లౌస్ అవసరం లేదు, మామూలు గ్లౌస్ దొరుకుతాయి, అవి ధరించి వాటితో బిడ్డను ఎత్తుకోవటం మంచిది. తర్వాత ఒకళ్ళిద్దరు తప్ప ఎక్కువ మంది ఆ గదిలోకి రావటం, ఎక్కువ మంది బిడ్డని చూడడం, ముట్టుకోవటం ఇవన్నీ జరగకుండా ఉంటే మంచిది. సో ఈ జాగ్రత్తలన్నీ కనుక, ఒకవేళ తల్లికి జలుబు, దగ్గు, తుమ్ములు ఇటువంటివి ఏమన్నా ఉంటే అవి వక్షోజాల మీద ఏదైనా అనుమానం, స్ప్రే జరిగింది, ఏరోజాల్ అని అనుమానం ఉంటే తప్పనిసరిగా బ్రెస్ట్ని శుభ్రం చేసుకోవాలి పాలిచ్చే ముందు. లేకపోతే మామూలుగా ప్రతిసారి బ్రెస్ట్ కడగాల్సిన అవసరం కూడా లేదు. సో ఇటువంటి కనీసమైన జాగ్రత్తలన్నీ పాటిస్తూ ఉంటే బిడ్డకి తప్పనిసరిగా తల్లిపాలు ఇవ్వచ్చు, ఇవ్వటం క్షేమం కూడా. దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19 ఇన్ఫెక్షన్స్ నెంబరు పెరుగుతూ ఉంది అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఇలాంటి సందర్భంలో కోవిడ్-19 ఇన్ఫెక్షన్కి డెఫినెట్ ట్రీట్మెంట్ అనేది లేదు, వ్యాక్సిన్ రావడానికి ఇంకా టైం పడుతుంది అన్నది కూడా మనందరికీ తెలిసిన విషయమే. ఈ పరిస్థితుల్లో మన ఆరోగ్యాన్ని బాగా చూసుకోవటం, ఇమ్యూనిటీని పెంచే యాక్టివిటీస్, చక్కటి ఆహారం, అలాగే మంచి ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఉండటం అనేది చాలా ముఖ్యమైనది. ఇలాంటి నేపథ్యంలో మాట్లాడుకోవలసిన ఇంకొక విషయం వైటమిన్ డి గురించి. కొన్ని స్టడీస్లో వైటమిన్ డి డెఫిషియన్సీ ఉన్నవారిలో కోవిడ్-19 కొంత సివియర్గా ఉండొచ్చా అని సస్పిషన్ అనేది వచ్చింది. దీనికి కారణాలు ఏంటంటే వైటమిన్ డి అనేది రెస్పిరేటరీ ఎపిథీలియంలో వైరస్ని ఫైట్ చేసే కొన్ని పెప్టైడ్స్ని ఫామ్ చేయగలగటం, అలాగే వైటమిన్ డి ఇన్ఫ్లమేటరీ రెస్పాన్స్ని కూడా కొంత చెక్లో ఉంచగలగటం. దీని మూలంగా ఎప్పుడైతే వైటమిన్ డి డెఫిషియన్సీ ఉంటుందో కొంత సివియారిటీ ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి అనేది ఒక థాట్. దీని గురించి ఇంకా రీసెర్చ్ ఎక్కువగా జరిగే కొద్దీ, ఎక్కువ ఫైండింగ్స్ బయటకు వచ్చే కొద్దీ మనం ఇంకా డెఫినెట్గా దీని గురించి మాట్లాడుకోవచ్చు. ముందు నుంచి కూడా వైటమిన్ డి డెఫిషియన్సీ అనేది మనకి కొన్ని రకాల ఉపద్రవాలను తెచ్చిపెడుతుంది అనేది మనకు ముందు నుంచి తెలిసిందే. మస్క్యులోస్కెలిటల్ హెల్త్కి కూడా వైటమిన్ డి ఎంతో ముఖ్యం. ఈ రోజున లాక్డౌన్ సందర్భంలో చాలా వరకు 2 నెలల నుంచి అందరూ ఇంట్లోనే ఉండటం, సన్ ఎక్స్పోజర్ అనేది చాలా తక్కువగా ఉండటం, ముఖ్యంగా వృద్ధులు, కొంచెం 60 ఏళ్ళు పైబడిన వాళ్ళు బయటకు అసలే వెళ్ళకపోవటం, వీటి మూలంగా ఇంతకుముందు లేని వారికి కూడా వైటమిన్ డి డెఫిషియన్సీ ఇప్పుడు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. రొటీన్గా పరీక్షలో భాగంగా ఒకసారి వైటమిన్ డి చెక్ చేసుకోవటం అనేది అందరికీ ఉపయోగపడే విషయం. ఒకవేళ డెఫిషియన్సీ ఉన్నట్లయితే సప్లిమెంట్స్ తీసుకోవటం అనేది ఎంతో ఉపయోగపడుతుంది. అలాగే సన్లైట్ ఎక్స్పోజర్ అనేది అన్నిటికన్నా ముఖ్యమైన అంశం అయినప్పటికీ కూడా కొంతవరకు ఆహారంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం మూలంగా వైటమిన్ డి డెఫిషియన్సీని తగ్గించుకోవచ్చు.
ఉదాహరణకి కోడిగుడ్లలోను, ఫిష్లో కాడ్ లివర్ ఆయిల్, ఫిష్లో వీటిలన్నిటిలో కూడా వైటమిన్ డి ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా కనీసం రోజుకి 30 to 45 మినిట్స్ సన్ ఎక్స్పోజర్ అనేది ఉండటం మూలంగా వైటమిన్ డి డెఫిషియన్సీని మనం తగ్గించుకోవచ్చు. దీని మూలంగా మనకు ఇమ్యూనిటీ అనేది, అలాగే రెస్పిరేటరీ ట్రాక్ట్లో రెస్పిరేటరీ ఎపిథీలియం దగ్గర కోవిడ్ అనేది ఎక్కువగా పెనిట్రేట్ అవ్వటం, అంటే ఎక్కువగా రెస్పిరేటరీ ట్రాక్ట్ని ఎఫెక్ట్ చేయటం అనేది కొంతవరకు తగ్గుతుంది. అలాగే ఇన్ఫ్లమేటరీ రెస్పాన్స్ సివియారిటీ కూడా తగ్గే అవకాశం ఉంది. కాబట్టి వైటమిన్ డి డెఫిషియన్సీని అవాయిడ్ చేసుకోవటం అనేది మనందరికీ ఎంతో ముఖ్యమైన అంశం. కాబట్టి వైటమిన్ డి టెస్ట్ చేయించుకోవటం, అవసరమైతే సప్లిమెంట్స్ తీసుకోవటం అనేది అందరూ తప్పనిసరిగా చేయవలసిన విషయం. ఈ మెజర్స్ తీసుకున్నట్లయితే వైటమిన్ డి డెఫిషియన్సీని నివారించుకోవచ్చు, కోవిడ్-19 ఇన్ఫెక్షన్ సివియారిటీని కొంతవరకు తగ్గించుకోవచ్చు. కోవిడ్ సిచ్యువేషన్లో చిన్నపిల్లలకి జలుబు చేసినా కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు. కొన్ని నిదర్శనాలు చెప్తాను. ఆ జలుబు చేసినప్పుడు పిల్లలు చక్కగా ఆడుకుని, వాళ్ళకి జ్వరం లేకపోయి, వాళ్ళు ఆటలాడుకుని అదే టైంలో దగ్గు ఆయాసం లేకపోతే కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే ఉంచుకోవచ్చు. మీరు హాస్పిటల్ తీసుకెళ్లాల్సిన అవసరం లేనే లేదు. కానీ ఎప్పుడైతే 2-3 డేస్ దాటిందో అప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఇంట్లో మనం ఏం చేయొచ్చు? ఇంట్లో అన్నిటికన్నా ముఖ్యంగా జలుబు చేసినప్పుడు ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే న్యూట్రిషన్ బాగుండాలండి. ఎక్కువ ఫ్రూట్స్ ఉండాలి, అంటే విటమిన్స్ మినరల్స్తో కూడినటువంటి ఫుడ్ ఉండాలి. నెంబర్ 1. నెంబర్ 2, జలుబు చేసి ముక్కు బ్లాక్ అయితే కంపల్సరీగా స్టీమ్ ఇన్హలేషన్ తీసుకోవాలి. అంటే వేడి నీళ్ళ ఆవిరి విత్ లిటిల్ బిట్ ఆఫ్ పసుపుతోటి ఆవిరి తీసుకోవాలి. అందులో కొంచెం యూకలిప్టస్ ఆయిల్ వేసినా కూడా మంచిదే. ముక్కు బ్లాక్ లేకుండా చూసుకోవడం మంచిది. అట్ ద సేమ్ టైం కొంచెం గొంతులో ఇబ్బంది ఉన్నా, లేకపోతే గొంతులో నొప్పి ఉన్నా కూడా కొంచెం పెద్దగా ఉన్న పిల్లలకి ప్రతి 2-3 గంటలకి ఒక గోరువెచ్చని నీళ్ళతోటి అందులో కొంచెం పసుపు వేసుకుని, కొంచెం సాల్ట్ వేసుకుని గార్గిలింగ్ చేయటం చాలా చాలా మంచిది. సో ఫీవర్ అనుమానం ఉంటే పారాసెటమాల్ వేసుకుని వెయిట్ చేయొచ్చు. కానీ నేను ఇందాక చెప్పినట్టు ఇవన్నీ కూడా ఇంట్లో చేసుకునేటువంటి చిన్న చిన్న చిట్కాలు. కానీ జ్వరం వచ్చినా, దగ్గు పెరిగినా, ఆయాసం వచ్చినా, బ్రీదింగ్ డిఫికల్ట్, సిక్ అండ్ లెథార్జీగా కానీ డల్గా ఉన్న కంపల్సరీగా హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. మనం ఇందాక అనుకున్నట్టు ఒక 2-3 రోజులు చూసిన తర్వాత కూడా ఈ జలుబు దగ్గు తగ్గని పక్షంలో మనం హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కంపల్సరీగా డాక్టర్స్ కూడా చూసి ఈ జలుబు ఏ రకమైన జలుబు అన్నది విశ్లేషణ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే యూజువల్గా ఇది వైరల్ ఇన్ఫెక్షన్స్, కంగారు పడాల్సిన అవసరం లేనే లేదు. యూజువల్గా ఈ కోవిడ్ సీజన్లో చూసినా కూడా ఇంతకుముందు చాలా వైరసెస్ ఉన్నాయి కదా, చాలా వైరసెస్ ఉన్నాయి. ఈ కోవిడ్ అన్నది, కరోనా అన్నది కొత్తగా వచ్చింది. అలాగని చెప్పి ఇది వచ్చింది కాబట్టి పాతగా ఉన్న వైరస్లు ఎక్కడికి డిసపియర్ అవ్వవు కదా. సో మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఇది కాకుండా వేరే వైరసెస్ కూడా అయి ఉండొచ్చు. సో అలా వచ్చినప్పుడు ఒక 2-3 డేస్ తర్వాత దాటినా కూడా మా బిగ్గెస్ట్ వరీ ఏంటంటే ఈ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్, వైరల్ ఇన్ఫెక్షన్స్ యూజువల్గా సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. అంటే అలా వచ్చినప్పుడు, అంటే దాంతో పాటు దగ్గు కానీ, ఆయాసం కానీ, ఈ దగ్గుతో పాటు బ్రీదింగ్ డిఫికల్టీ అండ్ కొంచెం డల్గా, నీరసంగా, అస్తమాను పడుకుని, లేకపోతే చిన్నపిల్లలు బాగా ఇరిటబుల్గా ఉన్నప్పుడు కంపల్సరీగా టెస్టులు చేసి నిర్ధారించాలి. అవసరమైతే ఎక్స్రే చేయాలి, అవసరమైతే బ్లడ్ టెస్ట్ కూడా చేయాల్సి ఉంటుంది. ఏదైనా ఇన్ఫెక్షన్ తీవ్రంగా ఉంటే దానికి ఫ్లూయిడ్స్ కానీ, దానికి సంబంధించిన మెడికేషన్స్ కానీ ఇస్తే అది పూర్తిగా నయమయ్యే అవకాశం ఉంది. ఈ కోవిడ్ సీజన్లో కూడా మనం ఇతరేతర జబ్బులు, అంటే ఇంతకుముందులో కూడా ప్రాబల్యం ఉన్నటువంటి జబ్బుల్ని చూసుకుని అవన్నీ ట్రీట్మెంట్ చేయగలిగితే పెద్ద కంగారు పడాల్సిన అవసరం లేదు. కోవిడ్-19 ఇన్ఫెక్షన్ రోజుకి ఎక్కువ మందికి సోకుతున్న నేపథ్యంలో మనం కొన్ని విషయాలు, కొంత పాత బిహేవియర్స్ మార్చుకొని కొత్త వాటికి అలవాటు పడటం అనేది తప్పనిసరిగా కనిపిస్తుంది. ఇప్పటి వరకు మనం వెజిటబుల్స్ కానీ, గ్రోసరీస్ కానీ మనం వెళ్ళి చూసి తెచ్చుకుంటే తృప్తి అని చాలామంది అనుకుంటూ ఉంటారు. అలాగే బిల్ పేమెంట్ కూడా సాధారణంగా చాలామందికి అది వాళ్ళ రొటీన్లో, వాళ్ళ దినచర్యలో బిగినింగ్ ఆఫ్ ది మంత్లో ఒక భాగంగా పెట్టుకొని చెక్ మార్క్ పెట్టుకుంటూ ఉంటారు. అలాగే డాక్టర్ దగ్గరికి వెళ్ళటం అంటే మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి
అక్కడ కొంతసేపు వెయిట్ చేసి డాక్టర్ గారిని ఫిజికల్గా చూసి కలిస్తేనే మనకి డాక్టర్ గారితో చూపించుకున్నట్టు. కానీ ఈ కోవిడ్-19 సందర్భంగా ఇవన్నీ కూడా ఈ ఆలోచన విధానాన్ని మార్చుకోవలసిన కంపల్సరీ పరిస్థితి అనేది ఆసన్నమైంది. ఎలానో చూద్దాం. ఉదాహరణకి మంత్ బిగినింగ్లో మీరు ఎలక్ట్రిసిటీ బిల్స్ కానీ, వాటర్ బిల్స్ కానీ ఏదైనా కూడా ఆన్లైన్లో పే చేయవచ్చు. ఈ వెసులుబాటు అనేది ఎప్పటి నుంచో ఉంది. ఎంతోమంది దానికి అలవాటు పడిపోయారు కూడా. ఒకవేళ మీరు ఇప్పటివరకు దానికి అలవాటు పడకపోతే మేబీ ఈ సమయంలో ఆ కొత్తదనాన్ని ఆహ్వానించి మీరు బిల్ పేమెంట్ అనేది ఆన్లైన్లో చేయటం నేర్చుకొని ఇక దీనికి అలవాటు పడిపోతే బయటకు వెళ్ళటం అనేది అవాయిడ్ చేయొచ్చు. ఇక బ్యాంకింగ్ ఫెసిలిటీస్, నెట్ బ్యాంకింగ్ లాంటి వసతులు ఎప్పటి నుంచో మనకు అందుబాటులో వచ్చాయి. కానీ బ్యాంకింగ్ అనగానే మనకు కొంత భయము, ఆన్లైన్లో చేయాలంటే కొంత ఆందోళన అనేవి ఉంటాయి. కానీ చాలా వరకు చాలామంది ఎన్నో రోజుల నుంచే ఆన్లైన్లో ట్రాన్సాక్షన్స్ చేయటం అనేది చేస్తూ ఉన్నారు. ఒకవేళ మీరు ఇప్పటివరకు కనుక అలవాటు పడకపోయినట్లయితే ప్రతి బ్యాంక్కి ఒక యాప్ ఉంటుంది. మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదంటే వెబ్సైట్కి వెళ్ళి కూడా యూజర్ ఐడి, పాస్వర్డ్ క్రియేట్ చేసుకుని మీరు చాలా వరకు ట్రాన్సాక్షన్స్ చేసుకోవచ్చు. మొదట్లో ఎవరినైనా యంగ్స్టర్స్ని, మీ పిల్లలను ఎవరినో సహాయం అడిగినట్లయితే వాళ్ళు కొంతవరకు సహాయం చేయగలుగుతారు. ఈ రోజున కొత్త అకౌంట్ ఓపెన్ చేయడం కూడా ఆన్లైన్లో అయిపోయే పరిస్థితి ఉంది బ్యాంక్స్ విషయంలో. ఇక కూరగాయలు, సరుకులు లాంటివి ఎన్నో హోమ్ డెలివరీ యాప్స్ అనేవి, ఆ ఫెసిలిటీస్ అనేవి ఇప్పుడు వచ్చాయి. ఇక కంపల్సరీగా మనం వాటికి అలవాటు పడవలసిన పరిస్థితి ఆసన్నమైంది. ఎందుకంటే సూపర్ మార్కెట్స్లో ఒక్కొక్క వస్తువుని ఎంతోమంది తాకి చూస్తాం. కార్ట్లు పట్టుకున్నా కూడా హ్యాండిల్స్ని ఎంతోమంది అప్పటికే టచ్ చేసి ఉండటం, ఎంత శుభ్రం చేసినా కూడా చాలా వరకు డోర్ హ్యాండిల్స్ దగ్గర కానీ, మనం బిల్లింగ్ దగ్గర కానీ ఎన్నో ట్రాన్సాక్షన్స్, చేతులు మారవలసిన వస్తువులు ఎక్కువగా ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆన్లైన్ షాపింగ్ ఈ సమయంలో బహుశా మనందరికీ కూడా తప్పనిసరి అయి ఉండొచ్చు. ఒక్కసారి ఆలోచించి మీరు ఆన్లైన్ షాపింగ్ గురించి శ్రద్ధ పెట్టండి. ఇక చాలా వరకు మనకు మెడికల్ నీడ్స్ అంటే మనం బయటకు వెళ్ళి క్లినిక్కో, హాస్పిటల్కో వెళ్ళి కంపల్సరీగా డాక్టర్ గారినో కలవటం, లేదంటే అక్కడికి వెళ్ళి టెస్ట్ చేయించుకోవటం అనేది మనకు అలవాటైంది. కానీ ఇప్పుడు ఈ కోవిడ్-19 సందర్భంగా భారత ప్రభుత్వం కానీ, హాస్పిటల్స్ కానీ, డాక్టర్స్ కానీ టెలిమెడిసిన్ అనే ఒక విధానాన్ని ఎంతో ఎంకరేజ్ చేస్తున్నాయి. ఇది ఈ రోజున వచ్చిన విధానం కాదు. ఎన్నో సంవత్సరాల క్రితమే డాక్టర్స్ ఫోన్లో సలహాలు అడగటం అనేది ఎన్నో సంవత్సరాల క్రితమే ఇది ఉంది. కాకపోతే విస్తృతంగా ప్రచారం కాలేదు. మన మైండ్ సెట్, మనం సైకలాజికల్గా కూడా డాక్టర్ దగ్గర కంటే మనం వెళ్తేనే అది వెళ్ళినట్టుగా మనం అనుకుంటున్నాం. కానీ కోవిడ్-19 గత 2 నెలల్లో ఎంతోమంది డాక్టర్స్, హాస్పిటల్స్ స్వచ్ఛందంగా వచ్చి ఫ్రీగా కాన్సల్టేషన్స్ చాలామందికి ప్రొవైడ్ చేశారు. ఇక కొన్ని రోజుల తర్వాత ఇది కంటిన్యూ అవుతుంది కాబట్టి ఇప్పుడు మినిమం ఛార్జెస్ తీసుకొని కూడా ఎంతోమంది డాక్టర్స్, హాస్పిటల్స్ టెలిమెడిసిన్ ప్లాట్ఫామ్స్ రెడీ చేసుకొని కాన్సల్టేషన్స్ అనేవి ఇస్తున్నారు. మీరు కొంచెం ఇన్ఫర్మేషన్ కనుక సేకరించినట్లయితే తప్పనిసరిగా మీకు ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఇక మెడిసిన్ డెలివరీ, మనకి నైబర్హుడ్ మెడికల్ షాప్ ఓపెన్ ఉండి వాళ్ళ ఇంటికి తెచ్చిస్తే సరే, లేదంటే మీరు మెడిసిన్స్ కూడా ఆన్లైన్ ఆర్డర్ చేసుకోవచ్చు. ఎంతోమంది డిస్కౌంట్స్ ఆఫర్ చేస్తున్నారు. మీకు కరెక్ట్గా ఏ మెడిసిన్ వేసుకుంటారు, ఏ బ్రాండ్ వేసుకుంటారు, మీ ఇష్ట ప్రకారం చూస్ చేసుకొని అదే మందుని మీరు ఆర్డర్ చేసుకొని సాధారణంగా 48 అవర్స్లో, అన్లెస్ ఏదైనా లాక్డౌన్ లాంటి కన్స్ట్రెయింట్స్ ఉంటే తప్ప మీ ఏరియాలో 48 అవర్స్లో సాధారణంగా మెడిసిన్స్ మీ ఇంటికి ముందుకు వచ్చి మీ గడప దగ్గరకు వస్తున్నాయి. కాబట్టి వీలైనంత వరకు ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా ఈ ఫెసిలిటీస్ అన్నీ మీరు వినియోగించుకొని వీలైనంత వరకు వేరే ఎక్కువ మంది కాంటాక్ట్లోకి రాకుండా ఉండటానికి ట్రై చేయండి. ఒకవేళ తప్పనిసరిగా బయటకు వెళ్ళవలసి వస్తే మాస్క్ వేసుకోవటం, సోషల్ డిస్టెన్సింగ్ పాటించటం, లైన్లో కనీసం ముందు వారికి మీకు 6 అడుగులు దూరం ఉండేటట్లు చూడటం, ఎవరికి మరీ దగ్గరగా వెళ్ళటం, షేక్ హ్యాండ్ ఇవ్వటం లాంటివి చేయకుండా ఉండటం, వీలైనంత మటుకి క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్ చేస్తూ ఉండటం, అలాగే హ్యాండ్ వాషింగ్ కంపల్సరీగా ఇంటికి వచ్చిన తర్వాత, లేదంటే ఏదైనా టచ్ చేసినప్పుడు మన పాకెట్లో హ్యాండ్ శానిటైజర్ పెట్టుకొని హ్యాండ్ శానిటైజ్ చేసుకోవటం, ఇవన్నీ కూడా ఎంతో ఉపయోగపడతాయి.